సహజ చిత్రం రచన దేవిప్రియ చందమామ కథ. మాధవ శర్మ పేరు ప్రఖ్యాతులు గల చిత్రకారుడు. ఆయన వేసిన చిత్రాలను జమీందారులు, పెద్ద వర్తకులు చాలా ధర ఇచ్చుకుంటుండేవాళ్ళు. ఒకసారి ఆయన కుమ్ములాడుకుంటున్న 2 ఎద్దులను చిత్రించాడు. దాన్ని చూసిన ఆయన అభిమానులు మాధవ శర్మని ఎంతగానో పొగిడారు. ఆ పొగడతలకు మాధవ శర్మ తన్మయుడైపోయాడు. ఆ రాత్రి ఆయన తన అభిమానులందరికీ గొప్ప విందు ఏర్పాటు చేశాడు. కుమ్ములాడే ఎద్దుల చిత్రాన్ని ఒక పట్టు వస్త్రం మీద అంటించి దాన్ని ఒక గంధపు కర్రకు వేలాడదీశాడు. ఆ అద్భుత చిత్రాన్ని నగరానికి తీసుకుపోయి రాజుగారికి చూపాలన్న అభిప్రాయం కలిగింది మాధవ శర్మకు. ఆయన కొందరు అభిమానులను వెంట పెట్టుకొని నగరానికి బయలుదేరాడు. దారిలో వాళ్లకు ఒక గ్రామం తగిలింది. ఆ అభిమానుల్లో ఒకడు మాధవ శర్మతో, శర్మగారు, ఆ పోట్లాడే ఎద్దుల చిత్రాన్ని ఇక్కడి అమాయక పల్లె జనానికి చూపిద్దాం, వాళ్లకు మీరెంత గొప్ప చిత్రకారులో తెలుస్తుంది అన్నాడు. వెంటనే మాధవ శర్మ ఒక పెద్ద పెట్టెలో ఉన్న చిత్రాలలో నుంచి ఎద్దుల పోట్లాట చిత్రాన్ని బయటికి తీసి దాన్ని అక్కడ చేరిన గ్రామస్తులకు చూపుతూ, నా వద్ద చాలా చిత్రాలు ఉన్నవి, కానీ వాటిని అర్థం చేసుకోవడం మీ శక్తికి మించిన పని. అయితే ఈ ఎద్దుల పోట్లాట చిత్రాన్ని అతి సహజంగా వాస్తవంగా చిత్రించాను, అందువల్ల అది తప్పక మీకు ఆనందం కలిగిస్తుంది అన్నాడు. గ్రామస్తులు చిత్రం కేసి చూసి మౌనంగా ఊరుకున్నారు. మాధవ శర్మ వాళ్ళనేదో ప్రశ్నించబోయేంతలో ఒక రైతు యువకుడు పొట్ట చెక్కలయ్యేలాగా పెద్దగా నవ్వాడు. ఆ నవ్వు మాధవ శర్మకు ఎక్కడలేని కోపం తెప్పించింది. ఆయన రైతు యువకుడి కేసి గుడ్లు రుముతూ, ఒరే కుర్రవాడా, నీకు చిత్రకళ గురించి ఏమైనా తెలుసా? అలా విరగబడి నవ్వుతావెందుకు? ఈ ఎద్దుల పోట్లాట సహజంగా లేదా అని ప్రశ్నించాడు. లేకేం, ఆ ఉండడం మరీ అతి సహజంగా ఉన్నది అన్నాడు రైతు యువకుడు వెటకారంగా నవ్వుతూ. మాధవ శర్మ అభిమానుల్లో ఒకడు కల్పించుకొని, ఆయనెవరో నీకు తెలుసా? మాధవ శర్మ గారనే గొప్ప చిత్రకారుడు. ఆయన చిత్రాలను రాజుగారే కాదు, జమీందారులు, ప్రముఖ వర్తకులు ఎంత ధనమైనా ఇచ్చి కొంటూ ఉంటారు. అలాంటిది నువ్వు ఈ చిత్రాన్ని చూసి వెటకారంగా నవ్వడం మర్యాద అనిపించుకోదు అని మందలించబోయాడు. అప్పుడు రైతు యువకుడు, అయ్యా, ఎద్దులు పోట్లాడుకోవడం నేను చాలాసార్లు చూశాను. అవి మధ్య తలలు మోటిస్తూ కొమ్ములతో పొడుచుకునేటప్పుడు వాటి తోకలు చెన్నాకోలలాగా గాలిలో ఎగిరి గిరగిరా తిరుగుతూ ఉంటాయి. అంతేగాని మీరు చిత్రంలో వేసినట్టు నడుము వెనక వేళ్లాడుతూ ఉండవు అన్నాడు. అప్పటి వరకు మౌనంగా ఉన్న గ్రామస్తులందరూ ఒక్కసారిగా నవ్వసాగారు. మాధవ శర్మ తన చేతిలో ఉన్న చిత్రాన్ని గంధపు కర్రకు గుండ్రంగా చుట్టి పెట్టెలో పడవేశాడు. తర్వాత ఆయన అభిమానులు మౌనంగా తలలు ఉంచుకొని గ్రామం విడిచిపోయారు. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.